ఏడ్రా అందరూ కట్టకట్టుకొచ్చారు? చెప్పరా సారథి, నువ్వు చెప్పు. అది అది అదే తాతయ్య, రోజా వంశీల పెళ్లి గురించి. మళ్ళీ మొదటిగా వచ్చారా? ఒరే, నేను మొన్ననే కదా చెప్పాను ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూస్తానని. మళ్ళీ అదే విషయం అనడానికి వచ్చారంటే? అబ్బే, అలాంటిదేం లేదు నాన్నగారు. మీరంటే గౌరవం, మీ మాట అంటే నమ్మకం మాకున్నాయి. కానీ ఆ మధ్య దేవర ఫోన్ చేసి చెప్పటం, మళ్ళీ ఉత్తరం ద్వారా హెచ్చరించడం. హెచ్చరిస్తే? అదే నాన్నగారు, దేవర ఇదివరకు చెప్పినవన్నీ నిజాలయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఈ విషయం చెప్పడం ఏం జరుగుతుందో అని మా అందరికి భయంగా ఉంది. భయం? ఏమిట్రా భయం? ఏమిట్రా భయం? అందరూ ఇదే మాట. అసలు విషయం ఏమో కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. లే తాతయ్య, అపార్థాలన్నీ తొలగిపోయి సమస్యలన్నీ తీరిపోయి అందరం ఆనందంగా కలిసిపోయి సందడిగా ఈ పెళ్లిళ్ళు జరిపిద్దాం అనుకుంటే ఇలా జరగడం కొండవీటి వంశానికి ఉమ్మడి కుటుంబానికి మంచిది కాదంటారు. జంగంలో చెప్పిందే వింటారు. అదేనా? అంటే అది వద్దు, నాకెవరేం చెప్పదు. నా నిర్ణయం ఏంటో నాకుంది. నేను ఎవరి మాట విధాన్ని మీ అందరికీ తెలుసు. అయినా కూడా చీటికి మాటికి దేవర విషయం నా దగ్గర ప్రస్తావన తీసుకొస్తానంటే ఏమిటా మీ ఉద్దేశం? అంటే అదేం లేదు నాన్నగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో మీ మీద ఒత్తిడి తీసుకురావాలనో మా ఉద్దేశం కాదు. అవును నాన్నగారు, ముహూర్తాలు పెట్టుకుందాం అనేసరికి ఇలా జరిగింది ఏమిటా అనే ఆందోళన తప్పితే ఇందులో మిమ్మల్ని విసిగించాలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో కాదు నాన్న. అంతే తాతయ్య, ఈ విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుని దానికి అనుగుణంగా మేము మసలుకుందామని. అయితే వినండి, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. రోజా వంశీ ఒకటవ్వాలని, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఏం జరిగినా ఎవరు చెప్పినా నా నిర్ణయం మారదని మీ అందరికీ తెలుసు. అర్థమైందిగా? రోజా వంశీ పెళ్లి ఎలాగైనా చేసి తీరుతాను. ఇదే నా నిర్ణయం. అర్థమైందా? వెళ్ళండి, కాసేపు నన్ను ఒంటరిగా కూర్చొనివ్వండి. వెళ్ళండి.